ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా వ్యవహరిస్తారు. హైందవులకు ఇది మహాపర్వదినం. ఈ రోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాళ్తున్నట్టు కనిపిస్తాడు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్టమైంది ఈ ఏకాదశి. ఈ పర్వదినాన గోపద్మ వ్రతం ఆచరిస్తారు. నేటి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతం అవలంబిస్తారు. అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షాకాలం ఇది. ఈ కాలంలో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశి నాడు ఉపవసించి మర్నాడు పారణ చేసి ప్రసాదం తీసుకుని వ్రతం ముగిస్తారు. పురాణ గాథ ప్రకారం యమభటులు తమ దుందుహుల కోసం చర్మం కావాలని కోరారు. చాతుర్మాస గోపద్మ వ్రతాలు ఆచరించని వారి భార్యల నుంచి అది తెమ్మని ఆయన తన దూతల్ని పంపించాడట. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ద్వారకలోని స్త్రీలందరితోనూ ఆ వ్రతం చేయించాడు. గంగ వంటి తీర్థం, తల్లి వంటి గురువు, విష్ణువు వంటి దైవం, నిరాహారం వంటి తపం, కీర్తి వంటి ధనం, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు, ఏకాదశి వంటి వ్రతం లేవని భవిష్య స్కంద పురాణాలు తెలియజెబుతున్నాయి. కృతయుగంలో మురాసురుడు తనకు లభించిన బ్రహ్మవరం వల్ల అహంకారపూరితుడయ్యాడు. దేవతలను, మునులను, నరులను హింసించసాగాడు. మహావిష్ణువు అతడితో 1000 ఏళ్ళు యుద్ధం చేసి అలసిన స్థితిలో సింహవతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు స్వామి దేహం నుంచి ఓ కన్య ఉద్భవించి ఆ అసురుణ్ణి సంహరించింది. అందుకు ఎంతగానో సంతసించిన ఆయన వరం కోరుకోమన్నాడు. ఆమె ఏకాదశి తిథిగా విష్ణుప్రియగా లోకారాధ్య కావాలని కోరుకుంది. అప్పటి నుంచే తొలి ఏకాదశి వ్యవహారంలోకి వచ్చిందని మరో పురాణ కథనం. దుర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్తి పారాయణుడయ్యాడు. ఏకాదశి వ్రతం ఆచరించి నియమనిష్టలతో ఉపవసించి విష్ణువు సాయుధ్యం పొందాడంటారు. అలాగే సతీ సక్కుబాయి తొలి ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వర్తించి మహావిష్ణువులో ఐక్యం చెందిందట. దుర్భర దారిద్ర్యంలో మగ్గిన కుచేలుడు ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని చెబుతారు. అందువల్ల అతడు సిరి సంపదలు, సకల సౌఖ్యాలు అనుభవించగలిగాడంటారు. రుక్మాంగదుడు స్వయంగా తాను ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే రాజ్యంలోని ప్రజలందరితోనూ చేయించాలని సంకల్పించాడు. దీనివల్ల యమలోకానికి చేరే పాపుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళనతో వ్రతభంగం చేసి రమ్మని యముడు రంభను పంపాడు. ఆమె మోహిని రూపంలో వెళ్ళి రుక్మాంగదుడిని ఆకర్షించింది. అదే పుణ్యదినాన అతన్ని కోరిన రంభను మరేదైనా అడగమన్నాడు రుక్మాంగదుడు. నీ పుత్రుణ్ణి వధించు అని రంభ పరీక్ష పెడితే అందుకు సిద్ధపడ్డాడట. విష్ణువు ప్రత్యక్షమై రుక్మాంగదుడి వ్రత దీక్షను ప్రశంసించి మోక్షం ప్రసాదించాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇలా పురాణ పురుషులు, స్త్రీలు ఎందరో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహాద్భుతమైన ఫలితాలు పొందారని పురాణాలు చెబుతున్నారు. ఈ వర్ష ఋతువు ఆరంభంలో సరిపడని ఆహారాన్ని త్యజించి ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలన్నది పండుగ సంకేతమే. తెలుగువారి తొలి పండుగగాను గుర్తింపు పొందిన తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే జన్మ జన్మల పాపం పోతుంది. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.